మావ రీసెంట్గా నా ఫ్రెండ్ స్టోరీ పెట్టా కదా, ఆ తర్వాత ఏమైందో చెప్తా వినండి మావ. ఒక్కొక్కరికి గుండె పగిలిపోద్ది మావ, నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. ఏమైందంటే మావ, ఆ అమ్మాయి ఎప్పుడైతే పట్టించుకోలేదో వీడిని చాలా బాధపడ్డాడు మావ. నరకం చూసిండు అసలు. నా కళ్ళ ముందే తన కాళ్ళ మీద పడి ఎలా బతిమలాడుకుంటుండంటే మావ, నిజంగా నా కంట్లో నీళ్ళు వచ్చేసాయి మావ. అసలు నేనే హిట్ చేశా. అసలు లవ్ చేస్తే ఇంత ఉంటుందా, ఇంత పెయిన్ ఉంటుందా అని చెప్పేసి నేనే హిట్ చేశా. అప్పటిదాకా ఆ అమ్మాయి చాలా మంచిది అనుకున్నాం మావ. అందరిలాంటి అమ్మాయి కాదు. ప్రతి ఒక్కరం చేసే తప్పేంటో తెలుసా, నా లవర్ అందరిలాంటిది కాదు, ఇది ఒక్కటే అనుకొని తప్పు చేస్తాం మావ మనం. కానీ వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి అందరూ అలాంటి వాళ్ళే మావ. 99% అందరూ అలాంటి వాళ్ళే. అయితే కాళ్ళ మీద పడ్డాడు మావ. తనకి అట్లీస్ట్ ఒక 4 నుంచి 5 years వరకు వాళ్ళు లవ్ చేసుకున్నారు మావ. కాళ్ళ మీద పడ్డప్పుడు ఆ ప్రేమంతా ఎక్కడికి వెళ్ళింది మావ. ఆ 4-5 years నుంచి ఆ ప్రేమ, ఆ లవ్ అంతా ఎక్కడికి వెళ్ళింది మావ. అసలు ఎక్కడుంది మామ ప్రేమ అంటే, ఎక్కడుంది అసలు నాకు అర్థం కావట్లేదు. అయితే ఎప్పుడైతే తనని ఒక కుక్కని చూసినట్లు, ఒక అడుక్కునేవాడిని చూసినట్లు చూసిందో గుండె పగిలిపోయింది మావ. నిజంగా గుండె పగిలిపోయింది అసలు.